దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తై పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థనలో కూర్చుందాం. కుటుంబ సమేతంగా దేవుని వాక్యాన్ని విందాం. మనం ఆత్మీయంగా బలపడదాం. స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా. నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా. నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా. నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా. ఏమంత ప్రేమ నా మీద నీకు, నీ ప్రాణమిచ్చావుగా. నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను, యజమానుడవు నీవేగా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా.
క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా. నా ప్రియులి నన్ను వెలివేసినప్పుడు నీవు చేరదీసావుగా. నా ప్రక్క నిలిచి నన్ను ధైర్యపరచి కన్నీరు తుడిచావుగా. నా ప్రియులి నన్ను వెలివేసినప్పుడు నీవు చేరదీసావుగా. నా ప్రక్క నిలిచి నన్ను ధైర్యపరచి కన్నీరు తుడిచావుగా. నేనున్న నీకు భయమేలనంటూ ఓదార్పునిచ్చావుగా. చాలయ్య దేవా నీ కృపయే నాకు బ్రతుకంతయు పండుగ. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా. నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభువా మా జీవితాల్లో మార్పును తీసుకొని రండి, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మనం ఈరోజు మొదటి సాముయేలు గ్రంథం 25వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాం. ఆ అధ్యాయంలో కార్మేలు యొక్క పర్వతం గురించి ఎక్కువగా మనం చదువుతూ ఉన్నాం. కార్మేలు కొండ అంటాం, మౌంట్ ఆఫ్ కార్మేల్ అంటాం. ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలని, దాంట్లో నుంచి దేవుడు మనకిస్తున్న సందేశాన్ని మనం విని ధ్యానిద్దామండి. కార్మేల్ కొండ దగ్గర మయోను అనే ఒక స్థలం ఉండేది. మయోను అంటే అక్కడ దానికి అర్థం ఏంటంటే నివాస స్థలము, రెసిడెన్స్ ఆర్ హ్యాబిటేషన్ ఆర్ డ్వెల్లింగ్ ప్లేస్, అంటే దేవుడు నివసించే స్థలము అని అర్థం. ఇక్కడ దేవుడు ఎక్కడైతే నివాసంగా ఉంటాడో, దేవుడు నివసించే స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కర్మేలు కొండ దగ్గర
దేవుడు తన గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మొట్టమొదటిగా కర్మేలు కొండ దగ్గరే ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలుగా వర్షం లేదు. కర్మేలు కొండ దగ్గర ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదట ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ వర్ష సూచనే కనబడట్లేదు. అతని దగ్గర ఉన్న సేవకుని అడుగుతున్నాడు, వెళ్ళి చూడు వర్షం పడే సూచనలు ఏదైనా ఉన్నాయేమో అని. కానీ ఏమి సూచనలు కనబడట్లేవు అని చెప్తాడు. కానీ ఏలియా వర్షం పడేంత వరకు పట్టుదలతో కర్మేలు కొండ దగ్గర ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు వర్షం పడే పరిస్థితి లేనప్పుడు కూడా, భయంకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఏలియా ప్రార్థనని దేవుడు విని దేవుడు వర్షాన్ని కురిపించే సందర్భాన్ని మనం చదువుతాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42 నుంచి 46 వచనాల్లో మనం ఆ మాటను చదువుకోవచ్చు. రెండవదిగా కర్మేలు కొండ దగ్గర ఇంకొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి పేరే నాబాలు. ఈ నాబాలు అనే వ్యక్తి తన భయంకరమైన ప్రవర్తన ద్వారా అనేక మందితో వైరం పెట్టుకున్నటువంటి వ్యక్తి. నాబాలుకి 2-3 మాటలు బైబిల్లో రాయబడ్డాయి. దుర్మార్గుడని, త్రాగుబోతు అని, అలాగే మనుషులని లెక్క చేయని వాడని, ఇలా అనేక మాటలు నాబాలు గురించి రాయబడ్డాయి. ఈ నాబాలు ఆ కర్మేలు కొండ ప్రాంతంలో నివాసంగా ఉండేవాడు. ఆయన భార్య పేరు అబిగయలు. దావీదు ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు, ఆహారం కావాలని. నాబాలు దావీదెవరు చాలా హేళనగా మాట్లాడుతూ దావీదుని అవమానించే విధంగా నాబాలు మాట్లాడుతున్నాడు. దావీదు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు, నన్ను అవమానించిన వాడిని ఇంకా భూమి మీద బ్రతకనివ్వకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. కానీ తన భార్య అయిన అబిగయలు వెళ్ళి దావీదుతో ఆయన కావాల్సిన ఆహారం అంతా తీసుకొని వెళ్ళి భర్త పక్షాన ఆమె మాట్లాడి దావీదుని ఆమె శాంతపరుస్తూ ఉంది. దావీదు మాట అంటాడు, అమ్మా నీ మంచి ప్రవర్తన ద్వారా ఈరోజు నేను ఒక పాపము చేయకుండా నేను ఆగిపోయాను, నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా హాని చేయను అని చెప్పి దావీదు నాబాలుకి చెప్తూ ఉన్నాడు. కర్మేలు కొండ దగ్గర మనం కొన్ని సత్యాలు, కొన్ని విషయాలు ఏం నేర్చుకోవచ్చు అంటే, దావీదు తన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి, సెల్ఫ్ కంట్రోల్ని కోల్పోయి, ఆ కోపముతో ఆ కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ అదే కుటుంబంలో ఒక చెడ్డ వ్యక్తి ఉంటే ఒక మంచి వ్యక్తిని కూడా దావీదు చూస్తూ ఉన్నాడు. ఈయన చెడ్డ మాటలు దావీదు కోపం పుట్టిస్తే, భార్య మాట్లాడిన మంచి మాటలు ఆయనలో శాంతి సమాధానం తీసుకొని వచ్చింది. ఆయనలో కోపాన్ని తగ్గించడమే కాకుండా ఆ కుటుంబం మీద ఆయనకి ప్రేమ కలిగింది. అటు తర్వాత మనం చూస్తే వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే నాబాలు చనిపోతున్నాడు. దావీదు అబిగేల్ని పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మాట్లాడే కొన్ని మాటలు ఇతరులకు కోపం పుట్టించేది ఉంటే, ఇతరులకు ఆగ్రహం పుట్టించే విధంగా ఉంటే అది మన కీడును తీసుకొని వస్తుంది. అదే మన మంచి మాటలు మన కుటుంబాల్లో మనకి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. అబిగేల్ కలిగిన మంచి ప్రవర్తన, మంచి మాటల వల్ల విధవరాలైనప్పటికీ ఇజ్రాయెల్కి రాజైన దావీదు భార్యగా ఆమె పెళ్ళి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. సో ఈరోజు మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యంగా మనం బైబిల్లో చూస్తున్నాం. మూడోది, కార్మేలు కొండ దగ్గర జరిగిన విషయాన్ని మనం చూసినట్లయితే, ఇదే కార్మేలు కొండ దగ్గర ఏలియా ప్రవక్త అనేక మంది బయలు ప్రవక్తలను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ప్రార్థన చేద్దాం. మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకుందాం.
ఎవరిని ఆరాధించాలి అన్న విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకుందామని బయలు ప్రవక్తలందరినీ పిలిచి ఒక సవాల్ని విసురుతూ ఉన్నాడు. కానీ ఆ ప్రక్రియ చేసే ముందు ఏలియా ప్రవక్త ఒక పని చేస్తున్నాడండి. అక్కడున్న ఆ యొక్క బలిపీఠాన్ని, శిథిలావస్థలో ఉన్న బలిపీఠాన్ని సరిచేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాడు, పరలోకం నుంచి అగ్ని తీసుకొచ్చాడు, ఆ బలిపీఠాన్ని దహించి వేశాడు, అండ్ దేవుడు గొప్ప కార్యం చేశాడన్న సంగతి మనకు తెలుసు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆ సంఘటన చదువుతున్నాం. కానీ దానికంటే ముందు ఏలియా ప్రవక్త ఎలా అద్భుతాన్ని చూశాడు, ఎలా అద్భుతము జరిగే విధంగా తాను సిద్ధపడ్డాడు అని మనం చూస్తే, మొదట ఏలియా ప్రవక్త ఆ యొక్క బలిపీఠాన్ని రిపేర్ చేశాడు, సిద్ధపరిచాడు. సో మనము మన జీవితాల్లో ఏలియా లాగా అద్భుతాలు చూడాలంటే హీ రిపేర్డ్ ద ఆల్టర్. అలాగే మనం కూడా మారు మనసు జీవితం కలిగి ఉండాలి. అంటే రోజువారీగా మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ఆ పరిశీలించుకున్న జీవితాన్ని నేను నిన్న ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది అని ప్రతిరోజు ఆ మనిషి తనను తాను సరిచేసుకుంటూ దేవుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. దాన్నే ఇంగ్లీష్లో మనము శాంటిఫికేషన్ అంటాం, శుద్ధీకరణ అంటాం. సో అలా శుద్ధీకరించబడే క్రైస్తవులు హృదయ శుద్ధులు అవుతారు. ఆ హృదయ శుద్ధులైన వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. అందుకే వాక్యంలో చదువుతాం, హృదయ శుద్ధులు కలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు అని. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే విల్ సీ గాడ్. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన మన అనుదిన జీవితంలో కార్మెల్ కొండపై ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాన్ని కురిపించాడు దేవుడు. కార్మెల్ కొండ దగ్గర ఏలియా ప్రార్థించినప్పుడు పరలోక నుంచి అగ్ని దేవుడు తీసుకొని వచ్చాడు. అదే కార్మెల్ కొండ దగ్గర నాబాలు దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలించాం. ఈరోజు ఆ కార్మెల్ కొండ దగ్గర ఆ ఏలియా కలిగిన అనుభవం, దావీదు పొందుకున్న ఆ అనుభవం మనకు కలగాలి అంటే మనము కూడా ఏలియా లాగా ఆ యొక్క బలిపీఠాన్ని ఎలాగైతే సరిచేశాడో మనం కూడా మన జీవితాలను సరిచేసుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటను చదువుతామండి. రేపు మీరు యెహోవా యొక్క గొప్ప కార్యాలు చూడాలి అంటే ఈరోజు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి అని చెప్తాడు యెహోషువ. సో మనల్ని మనం శుద్ధీకరించుకున్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలను చూడగలుగుతాం. శాంటిఫికేషన్ ఆర్ శాంటిఫైయింగ్ ఆర్సెల్స్ అనే మాటని మనం బైబిల్లో చదువుతాం. ఈరోజు ఆధ్యాత్మిక ఎదుగుదల మనకి రావాలి అంటే, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే, మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు మనము చూడాలి అంటే రోజువారీగా మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు, an unreflected life is not worth living. వాళ్ళ జీవితాలని వారు పరిశీలించుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సమృద్ధిలో వాళ్ళు జీవించలేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా మార్పు వైపు వాళ్ళు వెళ్ళరు, కానీ స్వనీతితో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. స్వనీతితో వాళ్ళు ఎలా జీవిస్తారంటే, నేను చేసేదే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్, నేను తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అనే భావంలో వాళ్ళు జీవిస్తారు. ఎవరైనా వాళ్ళని తప్పు ఎత్తి చూపితే ఆ తప్పుని వాళ్ళు ఒప్పుకోరు, కానీ క్రమక్రమముగా వాళ్ళకున్న ఆ మంచి పేరుని కోల్పోతూ ఉంటారు. ఈరోజు ఒకసారి మనము ఏలియా అద్భుతం పొందుకునే ముందు ఆ యొక్క బలిపీఠాన్ని ఎలా సరి చేసుకున్నాడో, ఈరోజు మనం కూడా దేవుని గొప్ప కార్యాలు మనం చూడాలి అంటే మన జీవితాలను కూడా మారు మనసులోకి మనం కూడా వద్దాం. మన జీవితాలను సరి చేసుకోవడానికి చేద్దాం. ఎప్పుడైతే యెహోషువ ఆ మాట ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడో, మీరు యెహోవా యొక్క గొప్ప కార్యాలు చూడాలంటే ఈరోజు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని ఇజ్రాయెల్ ప్రజలు చెప్పినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకున్నారు. శుద్ధి చేసుకోవడం అంటే దేవుడి దగ్గర వాళ్ళు ఏదైతే భయంకరమైన జీవితం ఉందో
దేవుడికి ఇష్టం లేని జీవితం ఉందో వాళ్ళు మారు మనసులోకి వచ్చారు. అటు తర్వాత దేవుని గొప్ప కార్యం చూశాడు. యోర్దాన్ నదిని దేవుడు పొడి నేలగా చేసి వాళ్ళు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వాళ్ళు ప్రయాణం చేసేలాగా, వాగ్దానం భూమి వైపు వాళ్ళు ప్రయాణం చేసే విధంగా దేవుడు వాళ్ళ కృపనిచ్చాడు. సో ఈరోజు అదే దేవుడు ఎల్ షడాయ్, సర్వశక్తివంతుడైన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతం చేయను గాక. ఎప్పుడైతే మన జీవితాలని శుద్ధీకరించుకుంటామో, ఎప్పుడైతే మనము ఆత్మీయంగా దేవుడి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. మేము ఉంచిన ఈ వాక్యం ప్రభువా, మేము ఆత్మీయంగా ఎదగాలి అంటే మమ్మల్ని మేము శుద్ధి చేసుకునేవారుగా ఉండాలి. మా జీవితాన్ని పరిశీలించుకునేవారుగా ఉండాలి. ఎక్కడైతే మేము తప్పు చేస్తున్నాం ప్రభువా, ఎక్కడైతే మేము దూరం అయిపోయామో ఒకసారి మా జీవితంలోకి చూసుకుంటున్నాం ప్రభువా. దావీదు అంటాడు, ఈరోజు నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపాత్ముడిని. దావీదు పాపం చేసినప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా నుంచి నీ పరిశుద్ధాత్మను తీసేయకు ప్రభువా, నన్ను నీ సన్నిధి నుంచి గెంటివేయకు ప్రభువా అని ప్రార్థిస్తాడు ప్రభువా. అవును ప్రభువా, మనిషి యొక్క పాపం దేవుడికి దూరం చేస్తూ ఉంది. ఈరోజు ఆ పాపంకై క్షమాపణ అడుగుతున్నాం. మీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధీకరించండి, మీ గొప్ప కార్యాలు చూసే విధంగా మా కృప చూపండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని హేరళంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.